గురువుగారు మరి చూస్తున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే ఒకరేంటి ఇద్దరి మధ్యలో అన్యోన్యత లేదు, సఖ్యత లేదని కొంతమంది, మరికొందరేమో ఇలా నమ్మకంతో ఇక్కడ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం సమస్య ఉంటుందండి. ఇప్పుడు అన్యోన్యత లోపించింది ఏదో అవగాహన లోపం అంటే సంతానం ఉంది కాబట్టి అది పెద్ద సమస్య కాదు. ఏదో చిన్న చిన్న ఉంటాయి, అవి సర్దడానికి చిన్న చిన్న పూజలు ఉంటాయి. అయితే ఏంటంటే సమస్య ఏంటి అనేది మనం పూర్తిగా చూడాలి. రేఖ చూసి ఆ చేతిరేఖలు చూసి ఏ లైన్ ఎక్కడి నుంచి ఎటు వెళ్తుంది, ఎక్కడ బ్రేక్ అయింది, ఎక్కడ ఏది ఇస్తుంది, ఏ రిజల్ట్ ఇస్తుంది అనేది చూసి దానికి ఖచ్చితంగా మనం సమాధానం అయితే చెప్పచ్చు. అందులో ఏమీ సందేహం ఏమీ లేదు. అయితే ఏంటంటే టైం ఇవ్వాలి. ఇవాళ జాతకం పంపించి మనకు ఒక రోజు టైం ఇస్తే ఆ టైం లోపల మనం చెప్పచ్చు. అంటే గురుగారు మీరు అన్నట్లుగా హస్తరేఖలు చూస్తున్నారు అంటే తర్వాత కొన్ని అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా స్టార్టింగ్లో వివాహ సమస్య ఉంటే కనుక ఏదైనా అప్పులు అలాంటివి ఉంటే ఎటువంటివైనా సరే ఇక్కడ ఏమవుతుందంటే మీ ప్రశ్న చెప్తానండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే పర్వాలు ఉంటాయి కదా, చేతి పర్వాలు, గ్రహాలు ఏవైతే స్థానాలు ఇచ్చారో ఆ స్థానాలు గోచారంలో గ్రహాలు ఎలా అయితే తిరుగుతుంటాయో దాన్ని బట్టి వీటిలో హెచ్చు తగ్గులు ఉంటాయి. మన చేతులు మనం మామూలుగా పని చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనం దాన్ని అబ్జర్వ్ చెయ్యము. కానీ మేము చేసే పని ఏంటంటే ఇవాళ ట్రాన్సిట్ ఎలా ఉంది, ఇవాళ చెయ్యి ఎలా ఉంది, చేతిలో ఏ రేఖ ఎటువంటి డైరెక్షన్కి మూవ్ అవుతుంది, అందులో ఏమవుతాయంటే నాళికా రేఖలు అనేవి ఉంటాయండి. ఈ నాళికా రేఖలు అనేవి ఒక చోట నుంచి ఒకటి డైరెక్షన్ మూవ్ ఉంటుంది. స్ట్రెంగ్త్ తగ్గుతుందా పెంచుతుందా. కొన్ని ఏమవుతాయంటే అధోముఖ రేఖలు ఉంటాయి. అవి ఏమవుతాయంటే మీ అదృష్టానికి ఆపోజిట్గా పనిచేస్తాయి. సో ఇలాగ ఏమవుతుంది, నెగిటివ్ ఫోర్స్ పనిచేస్తుందా పాజిటివ్ ఫోర్స్ పనిచేస్తుందా అనేది చేతిని బట్టి చెప్తాం. చేతిని బట్టి చెప్పిన తర్వాత ఏది పనిచేస్తుందో దాన్ని ఎన్హాన్స్ చేస్తాం, ఏది నెగిటివ్ చేస్తుందో దాన్ని కట్ చేస్తాం. సో ఇది సింపుల్గా ఏంటంటే పాజిటివ్ చేసేదాన్ని పెంచడం, నెగిటివ్ చేసేదాన్ని కట్ చేయడం త్రూ రెమెడీస్, పరిహారాల ద్వారా. అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి ఏ పరిహారం సూట్ అవుతుంది, ఏ పరిహారం పనికిరాదు, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఏ గ్రహాలకి దానాలు ఇవ్వాలి. దానం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే పూజ చేసడం అనేది ఒక విధానం అయితే దానం ఇవ్వడం అనేది ఇంకొక విధానం. దానం ఇవ్వడం ద్వారా మీ పూర్వజన్మ ప్రారంధాలు తగ్గుతాయి, కట్ చేస్తుంది. దానం ఇస్ ద ఓన్లీ వన్ విచ్ కెన్ కట్ యువర్ ప్రారంధ కర్మ. పూర్వకర్మలో మీరు కింద జన్మల్లో మీరు ఏ పాపాలు చేసుకున్నారో ఏం చేసుకున్నారో ఎవరికి తెలియదు. దానివల్ల వచ్చేటటువంటి ప్రారంధం ఇంత మూట తెచ్చుకుంది వస్తాం భూమి మీదకి. ఆ ప్రారంధాన్ని కట్ చేసుకోవాలంటే ఇవ్వాల్సింది దానం ఒక్కటే. అందుకే ఓపిక ఉన్నవాళ్ళు నెలకొకసారో 2 నెలలకు ఒకసారో ఎక్కడైనా అన్నదానం, ఏదైనా దేవాలయాల్లో కానీ లేకపోతే గోసేవలకు కానీ వాటికి మీరు సేవ కనుక చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మీ ప్రారంభం మీకు తెలియకుండానే తగ్గుతూ వస్తుంది.